పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగకు సిద్ధపడుతున్న ఈ ఆధ్యాత్మికమైన ఆగమన కాలంలో చివరి రోజు. ఈ ఆగమన కాలంలో మన సిద్ధపాటును, మన గమనం దేవుని వైప లోకం వైప అని ఆలోచించుకుంటూ పరిశీలించుకుంటూ వస్తూ ఈరోజు ఈ ఆగమన కాలపు చివరి రోజున మరియా జోజప్పలు ఏ రీతిగా సిద్ధపడ్డారో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ క్రిస్మస్ వేడుకలకు సిద్ధపడదాం. ముందుగా మరియ తల్లి యొక్క సిద్ధపాటు, అసలు క్రిస్మస్ ఎలా ఆరంభమైందో మనం చూస్తే, క్రిస్మస్ ప్రారంభ వేడుకలు ఎలా ఉండాలంటే, సర్వోన్నతుని శక్తి మరియ తల్లి మీదకు వేంచేసి రావడంతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మరియ తల్లి గర్భాన్ని దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి ఎప్పుడైతే తాకిందో అది క్రిస్మస్ ఆరంభం. ప్రియులారా, మన కుటుంబాన్ని, మన హృదయాన్ని, మన డయాసిస్ని, ప్యారిష్ని, మన సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన చోటే క్రిస్మస్ పండగకు విలువ ఉంటుంది అని మున్ముందుగా మనం నేర్చుకుందాం. దురాత్మలతోనూ, దుష్టాత్మలతోనూ, ప్రేతాత్మలతోనూ, లోకపుటాత్మలతోనూ, ద్వేషాత్మలతోనూ నింపబడిన చోట క్రిస్మస్ పండగ ఉండలేదు. ఇక మరియ తల్లి సిద్ధపడిన విధానం, కలతలు, ప్రశ్నలు, భయాలు ఎన్నో ఆవరించాయి మరియ తల్లిలో. కానీ వాటన్నిటి నుండి బయటపడి క్రిస్మస్ చేసుకుంది మరియ తల్లి. గాబ్రియేలు దేవదూత యొక్క సందేశం వినగానే మరియ తల్లిలో ఎన్నో కలతలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో భయాలు బయలుదేరాయి. ఎందుకండి అంటే, తనలాంటి సామాన్య స్త్రీ వద్దకు ఒక దేవుడి దగ్గర నుంచి దూత రావడం మరి భయమైదా అండి? రెండవది, దరిదాపుగా 400 సంవత్సరాల వరకు దేవుడి యొక్క స్వరం ఎక్కడా ఎప్పుడు వినబడలేదండి. గాడ్ వాజ్ సైలెంట్. హీ హ్యాస్ బీన్ సైలెంట్ ఫర్ లాంగ్ 400 years. 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత ఒక్కసారిగా దేవుని స్వరం వినబడితే భయమైదా అండి? మరియ తల్లిలో ఉన్న భయానికి, ప్రశ్నకు, కలతకు ఇంకో కారణం ఏంటంటే, ప్రదానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం పాటు పరీక్షా కాలం. అంటే ప్రదానం చేయబడినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కలవకూడదు. తమ శీలాన్ని పరీక్షించుకోవలసినటువంటి సమయం అది. ఈ పరీక్షా కాలంలో ఉండగా అసలు నేను పురుషుని ఎరుగని కాలం కదా ఇది, నాలో ఈ గర్భం ధరించడం ఏంటి అని ఒక కలవరం, ఒక ప్రశ్న, ఒక భయం. కాబట్టి ఈ రోజుల్లో మరియ తల్లికి ఉన్నటువంటి కలతలు, భయాలు, ప్రశ్నలు, ఆందోళనలు మనకు కూడా ఉన్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు. మామూలుగా మనం ఏమనుకుంటామంటే, మనిషి జీవితం అన్నాక ఇవన్నీ సహజమే కదా, జీవితం అన్నాక కష్టాలు, భయాలు, ఆందోళనలు ఉండవా, ఇవన్నీ కామనే, ఈ కష్టాలు, బాధలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి, ఎలాగూ పండగ వచ్చింది కదా అని పండగ చేసుకోవాలి. కాబట్టి కలతలతోని, భయాలతోనూ, ప్రశ్నలతోనూ, దిగులుతోనూ, ఆందోళనలన్నీ అందాక అమ్మ మీరు పెట్టులో ఉండండి, మేము పండగ చేసుకుని వస్తామని వాటన్నిటితో పాటు పండగ చేసుకుంటాం. ఇది కాదు, ఇలా చేసుకోవద్దు క్రిస్మస్ పండగ అని మరియ తల్లి మనకు నేర్పిస్తూ ఉంది. మరి ఎలా చేసుకోవాలి అంటే, మరియ తల్లి తనకున్న కలతలను, భయాలను, ప్రశ్నలను, ఆందోళనలను ఎలా ఛేదించుకొని బయటపడిందో తెలుసా? దేవుని యొక్క దూత మాటలు విని ప్రశాంతంగా నమ్మి కలతల నుండి బయటపడిందండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు చెప్పిన మాటన, సత్యము మిమ్ము స్వతంత్రులను చేస్తుంది, దేవుడి మాటే మీ కలతల నుంచి మిమ్ము బయటకు పడేస్తూ ఉంది అని. మరియ తల్లి దేవుడి యొక్క మాట విని ఆ కలతల నుంచి, భయాల నుంచి, ప్రశ్నల నుంచి బయటపడి, ఇదిగో నేను ప్రభునికి దాసురాలను అని చెప్పి అప్పుడు క్రిస్మస్ పండగ చేసుకుంది. మనం కూడా
కలతలు, భయాలు, ఆందోళనలు అన్నీ అలాగే ఉంచుకొని పండగ చేసుకుని వచ్చి మళ్ళీ పండగ అయిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ కలతలతో బ్రతకడం కాదు. పండగకు సిద్ధపడుతున్న ఈ తరుణంలో మరియ తల్లి వాక్యం విని, వాక్యాన్ని నమ్మి, నా దేవుడు నాకు తోడుగా ఉండగా, నా ప్రభువు నా పక్షాన ఉండగా, దూత చెప్పింది కదా, అమ్మా ఏలిన వారు నీతో ఉన్నారు, ప్రభువు నీతో ఉన్నారు అమ్మా అంటే నమ్మింది. అవును, దేవుడు నాతో ఉండగా. రోమిలికి వ్రాయబడిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు మన పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడో అని మరియ తల్లి నమ్మింది. ఇక కలతలు, భయాలు, ప్రశ్నలు, ఆందోళనలు అన్నీ పక్కకు పెట్టి క్రిస్మస్ పండగ చేసుకుంది. నమ్మింది కాబట్టి, అవును ప్రభువు నాతో ఉన్నారని నమ్మింది కాబట్టి కలతల నుంచి బయటపడి పండగ చేసుకుంది. ప్రియులారా, ఈ రాత్రి క్రిస్మస్ పండగకు సిద్ధపడుతున్న ఈ సమయంలో, ఈ ఆఖరి రోజున మీలో ఏ భయాలు ఉన్నాయో, కలతలు ఉన్నాయో, ఏ ప్రశ్నలు మేము వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దేవుని మాటను నమ్మి, నా దేవుడు నాతోనే ఉండగా నాకు భయమేలా అని నమ్మి కలతలన్నీ పక్కకు తోసి, కలతల నుంచి బయటకు పడి క్రిస్మస్ పండగ మరియ తల్లి ఎలాగైతే చేసుకుందో, మనము కూడా మన సిద్ధపాటు కలతల నుంచి, ఆందోళన నుంచి, దిగులు నుంచి, నిరాశ నిస్పృహల నుంచి బయటపడి క్రిస్మస్ పండగ చేసుకోవాలి. ఇది మొదటిది. ఇక రెండోది, మరియ తల్లి విధేయత, వినమ్రత కలిగి సిద్ధపడింది. సాక్షాత్తు దేవుడు దూతే దిగివచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా అని శుభాభివందనం చేసినా, సాక్షాత్తు అమ్మా దేవుడే నీతో ఉన్నారు అని చెప్పినా, ఆవిడ దేవుడికే తల్లి అని ఆమెకు తెలిసినా, ఎంతమంది స్త్రీలందరిలో నీవెంతో ధన్యురాలు అమ్మా, ఇంతమంది స్త్రీలలో నీకు మాత్రమే ఆ ఛాన్స్ వచ్చిందని తెలిసినా, ఇన్ని పొగడ్తలు, ఇన్ని ప్రశంసలు, ఇన్ని పదవుల మధ్య ఎంతో వినయంతో మరియ తల్లి ఏమంటుందో తెలుసా? నేను ప్రభునికి దాసురాలను. క్రిస్మస్ వేళలో ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లిలాగా క్రిస్మస్కు సిద్ధపడదాం. ఈ పొగడ్తలు, ప్రశంసలు, ఈ అధికారాలు, ఈ హోదా, ఈ దర్జా, ఈ డాబు, ఈ బడాయిలతో క్రిస్మస్ పండగ చేసుకోకూడదు. ఒకవేళ మనలో సామాజిక గర్వం, ఆర్థిక అహంకారం, కొంతమందికి భక్తి గర్వం ఉంటుంది, నన్ను మించినోడు లేడన్నట్టు. నేను ఆ సొంకరి, ఆ పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు, సొంకరి పరిసయ్యుడు కథలో, నేను దినమునకు 3 సార్లు అంత చేస్తాను, ఇన్ని ఉపవాసాలు చేస్తాను, అన్ని ప్రార్థనలు చేస్తాను, ఇన్ని జపమాలు చెప్తాను, రోజు గుడికి వెళ్తాను, రోజు బైబిల్ చదువుతాను. ఆధ్యాత్మిక గర్వం. ఒకవేళ గర్వం కానీ, అహంకారం కానీ మనలో ఉంటే క్రిస్మస్ పండగ చేసుకోవడంలో అర్థం లేదండి. అసలు క్రిస్మస్ పండగ మొత్తం తగ్గింపుదనంతో చేసుకునేది పండగ. ఆయన తన్ను తాను రిక్తును చేసుకున్నాడు, అందుకే మానవ రూపుడై వచ్చాడు. మరియ తల్లి కూడా ఎన్ని పొగడ్తలు ఉన్నా, ఎన్ని ప్రశంసలు ఉన్నా, పదవులు ఉన్నా, ఎంత బిరుదులు ఇచ్చినా వినయంతో నేను ప్రభునికి దాసురాలను అంది. ఇలా మనం క్రిస్మస్ పండగ చేసుకోవాలి. వినయంతో, విధేయతతో సిద్ధపడాలి తప్ప క్రిస్మస్ పండగకి వెళ్తూ కూడా ఏ కొసానైనా గర్వపు మాటలు, గర్వపు చూపులు ఒకవేళ మనలో ఉంటే సరిదిద్దుకొని సిద్ధపడదాం. ఇక మూడవది, మరియ తల్లి ఎలా సిద్ధపడింది క్రిస్మస్ పండగకి అని ఆలోచిస్తే, సేవ చేస్తూ సిద్ధపడింది. ఎలిజబెత్తమ్మ, దూరపు చుట్టమైన ఎలిజబెత్తమ్మ గర్భం ధరించిందని తెలియగానే హుటాహుటిన వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి 3 నెలల పాటు సేవ చేసి బ్రతికింది. సేవ చేస్తున్నంతసేపు వినండి, ఎలిజబెత్తమ్మ ఇంట్లో ఉన్నంతసేపు మరియ తల్లి తన కష్టం, తన బాధ, తన త్యాగం చెప్పుకోలేదండి. ఆ ఎలిజబెత్తమ్మ బాధే పట్టించుకుంది తప్ప తన గురించి తాను భజన చేసుకోలేదు. మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటిలో అడుగు పెట్టగానే ఎలిజబెత్తమ్మ గర్భాన్ని, ఆ గర్భములో ఉన్న శిశువును, ఆ ఎలిజబెత్తమ్మ ఇంటి ప్రాంతాన్నంతటినీ ఆనందంతో నింపేసిందండి. క్రిస్మస్ వేళలో ఇది కూడా నేర్చుకుందాం. మనం అడుగుపెట్టే చోట ఆనందాలు విరిసేలాగా, ఆనందాల హరివిల్లులాగా మనం మార్చుకోవాలి ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని. మనం అడుగుపెట్టిన చోట కయ్యాలు, తగాదాలు, మనస్పర్ధలు రాకూడదండి. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం, శాంతి, ఆనందం, సంతోషం ఉండాలి.
ఇక ఎలిజబెత్ అమ్మ కూడా పొగుడుతుంది మరియ తల్లిని. నువ్వు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవమ్మా, దేవుడి మాటలు నెరవేరునని నమ్మిన నీవు ఎంత ధన్యురాలవమ్మా అని చెప్తూ ఉంటుంటే వెంటనే మరియ తల్లి స్తోత్రగీతంలో ఏమందంటే, నేను స్త్రీలందరిలో ధన్యురాలను నువ్వు అంటున్నావు, కానీ ఆయన తన దాసురాలినైన నా దీనావస్థను కటాక్షించాడమ్మా. ఆయన అధికారులను పడద్రోసి నాలాంటి దీనులను లేవనెత్తాడమ్మా. ఇదేది నాది కాదు, ఆయనది అని ఎంత తగ్గించుకుంటుంది. క్రిస్మస్ పండగ సందర్భంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళి సేవలు చేసి దేవుని స్తుతించినటువంటి మరియ తల్లిలాగా మన జీవితంలో కూడా సేవించడానికే కానీ సేవించుకోవడానికి కాదు అన్న సంగతి గుర్తు చేసుకుంటూ, క్రిస్మస్ వేళలో ఎన్నో హాస్పిటల్స్, ఆర్ఫనేజెస్, ఓల్డేజ్ హోమ్స్, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు మన కోసం ఎదురు చూస్తున్నాయండి. ఎన్నో చేస్తాం కదండి. చాలామంది మంచి మనసున్న వాళ్ళు క్రిస్మస్ పండగ సందర్భంలో హాస్పిటల్స్కి వెళ్ళి పళ్ళు పంచుతారు, ఫ్రూట్స్ పంచుతారు, వస్త్రాలు పంచుతారు, అన్నదానం చేస్తారు. ఇవన్నీ చేస్తున్నారు. నాదొక చిన్న మనవి, ఇవన్నీ కూడా సేవ చేస్తున్నప్పుడు నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్, డూ ఇట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. అడ్వర్టైజ్మెంట్ గురించి కాదండి. మనం సేవ చేస్తున్నప్పుడు, మనం పలానాది దేవాలయానికి చేస్తున్నప్పుడు మన పేరు మైకులో ప్రకటించబడాలి, అందుకే నేను ఇది స్పాన్సర్ చేస్తున్నాను, దాని గురించి కాదు. ఐ డూ దిస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. ఈ నా సేవ ఆ ప్రభు కోసమే తప్ప నా గొప్ప కోసం కాదు అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఇక మరియ తల్లి సిద్ధపడినటువంటి తీరు గురించి చూస్తే, తన జీవితంలో తనకు ఎదురైనటువంటి నిందలను, కష్టాలను ఓర్పుతో భరించుకుంటూ క్రిస్మస్ చేసుకుందండి. మనకు తెలియంది కాదు ఈ సమాజపు స్వభావం. గర్భవతి అయినటువంటి మరియను ఆ నజరేతు ప్రజలు ఎన్నెన్ని మాటలను ఉంటారో అన్నిటినీ భరించుకుంది. ఈ రోజుల్లో ఎవరైనా ఒక మాట అంటే, ఎవరో బయటోళ్ళు కాదు, కన్న తండ్రి కన్న తల్లి అంటే పిల్లలు భరించలేకపోతున్నారండి. సొంత అన్నదమ్ముడు ఏదైనా ఒక మాట అంటే భరించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాము. మరియ తల్లి ఓర్చుకుంటూ సిద్ధపడింది క్రిస్మస్ పండగ ఇదే. ఇక బెత్లెహేం వీధుల్లో స్థలం కోసం బిచ్చగాళ్ళుగా తిరుగుతున్న ఆ బాధను కూడా భరించుకుంది. జీవితం ఎప్పుడు ఒకలా ఉండిపోదండి. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళము ఈరోజు మరియ తల్లి జోజెప్పులు ఎలాగైతే ఆ వీధుల్లో ఏమీ లేనివారుగా బిచ్చగాళ్ళుగా స్థలం కోసం వెతకాల్సి వచ్చింది. ఎంత బాధ, కానీ భరించుకుంది. అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, ఏమీ లేనప్పుడు నిందించుకుంటూ దూషించుకుంటూ నీ వల్లే మా బతుకులు ఎలాగ అయిపోయాయి అంటే, అన్నీ ఉన్నప్పుడేమో మాట్లాడడం, మళ్ళీ నీ వల్లనే నా బతుకులు బాగున్నాయని ఎవడండు. ఏదైనా చిన్న చిరు కష్టం వచ్చిందనుకోండి, మా బతుకులేంటో ఎలాగైపోయాయి, మీ వల్లనే మేము ఎలాగైపోయాం, అలాగున్నా బాగున్నాం, అక్కడే ఉన్నా బాగున్నాం, ఏంటో పనికి మాలిన మాటలు. ఎలా సిద్ధపడుతున్నాం మనం? కాసింత చోటివ్వని ఆ ప్రజల మధ్య అవమాన భారంతో అవమానాలన్నీ కూడా భరించుకుంటూ వెళ్ళింది బెత్లెహేములో. కళ్ళ ముందే తన భర్త అయినటువంటి జోజప్ప గారికి అవమానం జరుగుతున్నది. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు ప్రతి చోట. అమ్మ కాసింత చోటు ఇవ్వండి అంటే, ఒక బిచ్చగాడికి లేదు పో అన్నట్లుగా తవిలేస్తుంటే కళ్ళ ముందే భర్తకు అవమానం జరుగుతున్నా వాటన్నిటిని భరించింది. అమ్మా ఎందుకమ్మా ఇవన్నీ భరించుకున్నావు అంటే ఆవిడ చెప్పేది ఒకటే, నా దేవుడి కోసం, నా దేవుడికి ఇవ్వబోతున్నాను అని అన్న ఆ మాట ముందు, ఆ ఆనందం ముందు ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ బాధలన్నీ చిన్నబోయాయి అని చెప్తుంది మరియ తల్లి. కాబట్టి మన జీవితంలో ఈ క్రిస్మస్ వేళలో మనల్ని ఎవరో నిందిస్తున్నారని నిందించే వారి మీద మనం కూడా నిందలేయడం, మనల్ని కష్టపెట్టే వారి మీద మనం కూడా పగ తీర్చుకోవడం, లేదా కొన్నిసార్లు ఈ కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు భరించుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ కూడా దేవుడికి నచ్చని పని. భరించుకుంటూ, సహించుకుంటూ, ఓర్చుకుంటూ, క్షమించుకుంటూ వెళ్ళిపోయి చేసుకున్నదే క్రిస్మస్ పండగ అని మరియ తల్లి ఈ చివరి మజిలీలో మనందరికీ నేర్పిస్తున్న పాఠం. మరియ తల్లి ఎలా సిద్ధపడిందో తెలుసా అండి? దేవుడి కోసం చావడానికి కూడా సిద్ధపడిందండి. అవును, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 23, 24 వచనాలలో ఇలా ప్రదానం చేయబడి ఈ పరీక్షా కాలంలో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా గర్భవతి అని తెలిస్తే
అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపచ్చు అని అక్కడ రాయబడి ఉంది. అంటే రేపుదయం ఈ ప్రదానం చేయబడిన తర్వాత ఈ 1 సంవత్సరం పరీక్షా కాలంలో నేను గర్భవతినని లోకానికి తెలిస్తే రాళ్ళేసి వాళ్ళు నన్ను కొట్టి చంపుతారంటే ఈ హక్కు ఎవరికి ఉంది? ప్రదానం చేయబడిన పురుషుడు అయినటువంటి జోజప్ప గారికి ఉంది. జోజప్ప గారు కంప్లైంట్ ఇవ్వచ్చు. తెల్లారితే నన్ను రాళ్ళేసి కొట్టి చంపుతారనుకున్న మరియ తల్లి తెగింపు ఏంటో తెలుసా? ఆ ప్రభు కోసం చావనైనా చావడానికి నేను సిద్ధం. హేరోదు సైన్యం వెంటాడుతూ ఉంది. ఇక్కడ నూతన నిబంధనలో మగ శిశువులను చంపడానికి, పాత నిబంధనలో ఫరో సైన్యం కూడా వెంటాడుతూ ఉంది మగ శిశువులను చంపడానికి. మోషే తల్లి యొకేబెదు మోషే ప్రాణాల కోసం, తన ప్రాణం కాపాడుకోవడం కోసం బిడ్డను ఎక్కడ వదిలేసింది? నైలు నదిలో వదిలేసింది. కానీ మరియ తల్లి అలా బిడ్డను వదిలేలేదండి. హేరోదు వెంటాడుతూ ఉన్న కౌగిళ్ళలో నుంచి మరియ తల్లి బిడ్డను వదలలేదు. అది మోషే తల్లి అయిన యొకేబెదుకి, యేసుని తల్లి అయిన మరియ తల్లికి తేడా అది. ఫరో సైన్యం వెంటాడుతున్నారని బిడ్డను ఇక దాచుకోలేక 3 నెలల పసికందును నైలు నదిలో వదిలేసింది జమ్ముపెట్టెలో ఆ తల్లి, మోషే తల్లి యొకేబెదు. కానీ హేరోదు సైన్యం వెంటాడుతున్నా ఏ క్షణంలోనూ ఆ బాలయేసుని తన కౌగిల్లో నుంచి వదులుకోలేదు. అందుకేనండి మన క్యాథలిక్ చర్చిలో మరియ తల్లికి అంత గౌరవ స్థానం ఇస్తున్నాము. కొంతమందికి అర్థమై చావదు ఇంత. అక్కడ కౌగిళ్ళలో యేసు ప్రభుని పట్టుకున్న ఆ తల్లి చివరికి శిలువ మరణం వరకు, అందరూ వదిలేసిన శిలువ మరణం వరకు కూడా శిలువ క్రిందే నిలబడి ఉందండి. ఏనాడు యేసయ్యను వదిలిపెట్టలేదు చావడానికి. నాడు బాలయేసు అక్కడ అంటే గర్భంలో ఉన్నప్పుడు ఇదిగో రాళ్ళేసి కొట్టాలి, తెల్లారితే నువ్వు గర్భవతి అయ్యావని తెలిస్తే నిన్ను రాళ్ళేసి చంపేస్తారన్నా భయపడలేదు. దేవుడి కోసం చావడానికి అప్పుడు సిద్ధపడింది. హేరోదు రాజు వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ బాలయేసు కోసం చనిపోవడానికి అప్పుడు సిద్ధపడింది. చివరికి సిలువ మోస్తున్నప్పుడు సిలువ క్రిందే నిలబడింది. నన్ను ఎవరైనా కొరడాలతో కొట్టినా, నన్ను పొడిచి చంపినా అప్పటికీ నేను సిద్ధమేనని. దేవుడి కోసం చావడానికి సిద్ధపడిన ఈ తల్లిని దేవుడు పరలోకానికి భూలోకానికి మహారాణిగా చేశాడు. క్రిస్మస్ పండగ అంటే ఇదేనండి. ఆ ప్రభు మనకు పుట్టాడు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడం కాదు. పుట్టిన ఆ యేసయ్య కోసం మరియ తల్లి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడినట్లుగా నేను సైతం అలా సిద్ధపడగలనా? ఇట్స్ ఎన్ ఓపెన్ ఛాలెంజ్. ఇక క్రిస్మస్ వేళ మరియ తల్లి ఏం చేసిందంటే తన కలలన్నీ, తన డ్రీమ్స్ అన్నీ దేవుడి కోసం త్యాగం చేసింది. తన జీవిత నిర్మాణాన్ని దైవరాజ్య నిర్మాణం కోసం అర్పించింది. తన కన్యత్వాన్ని దేవుడి కోసం మాతృత్వంగా మార్చుకొని బ్రతికింది. ఇది మరియ తల్లి యొక్క సిద్ధపాటు. మనం కూడా అలా సిద్ధపడగలమా? ఈ అంశాన్ని ముగించే ముందు జోజప్ప గారి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పుకొని మనం ఈ ధ్యానవడికాన్ని ముగించుకుందామండి. ఇక జోజప్ప గారు ఎలా సిద్ధపడ్డారు అంటే, ఈయనకు ఎక్కడ ఏ నాటికల్లోనూ ఏ డ్రామాల్లోనూ జోజప్ప గారికి డైలాగులే లేవు. ఎందుకంటే బైబిల్లో ఆయన మాట్లాడిన సందర్భాలే లేవు. మాటలు డైలాగులు లేవు. మరేమున్నాయి? ఓన్లీ చేతలు బాధ్యతలే ఉన్నాయి. క్రిస్మస్ వేళ ఇది నేర్చుకుందామా? సాధారణంగా ఈ ప్రపంచంలో అనుకుంటాం నోరున్నోడిదే రాజ్యం అంటారు. విన్నారండి? ఇది నోరున్నోడిదే రాజ్యం అంటే ఎవరు గట్టిగా కేకలేసుకొని గట్టిగా మాట్లాడతారో వాళ్ళే హీరోలు ఈ లోకంలో. మాట్లాడినోడికి విలువ అని అనుకోకూడదండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు మాట్లాడితే నీకు విలువ కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితం మాట్లాడాలి, నీ జీవిత విధానం మాట్లాడాలి. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 11వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీయులు 11:4వ వచనము. ఆబేలు మరణించిన విశ్వాసము ద్వారా ఇంకా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆబేలు మరణించాడు, కానీ విశ్వసిస్తూ ఆయన విశ్వాసం ఇంకా మనతోనే మాట్లాడుతుంది అని. కాబట్టి మాటకారి కాదండి జోజప్ప గారు, సహకారి. ఇది మనం నేర్చుకుందాం. మాటకారులు ఏముందండి, బోల్డ్ మంది ఉన్నారు ఈ రోజుల్లో. నోట్లో నాలుగున్న ప్రతి ఒక్కరూ, ఆ నాలుగు మీద నరం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడతారు. మాటలు కోటలు దాటే వాళ్ళు చాలామంది ఉన్నారు, చేతలు చేతులు దాటే వాళ్ళే తక్కువ ఉన్నారు.
ఈయన మాటకారి కాదు, సహకారి. ఎంత సహకారంటే నజరేతు నుండి బెత్లెహేమునకు 156 కిలోమీటర్ల ప్రయాణంలో మరియ తల్లికి తోడుగా నిలబడ్డాడు సైలెంట్గా. మళ్ళీ బెత్లెహేము నుండి ఈజిప్టుకి 690 కిలోమీటర్లు మరియ తల్లిని గాడిద మీద ఎక్కించుకుని తాను నడుస్తూ ప్రయాణమయ్యాడు. మరలా ఈజిప్టు నుండి నజరేతుకు 784 కిలోమీటర్లు తిరు కుటుంబాన్ని, బాలయేసును, మరియ తల్లిని కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటూ నడిపించాడు. పశువుల తొట్టి యందు దేవాలయంలో సమర్పించే సమయంలో ఎప్పుడూ కూడా తోడుగా ఉన్నాడే కానీ ఒక్క మాట మాట్లాడలేదు. అంటే ప్రతి చోట మాటలాడని మౌనమునిగా ఉన్నాడు, ఒక గొప్ప శ్రామికుడిగా ఉన్నాడు. క్రిస్మస్ వేళలో చాలా చోట్ల ఇలా మౌనంగా పనులు చేసే జోజప్పలు తక్కువండి. ఏదైనా పని చెప్తే కొన్ని దేవాలయాల్లో చూడండి, డెకరేషన్ చేస్తున్నప్పుడు ఆ డెకరేషన్ చేసేవాళ్ళు ఎంత గోల చేస్తారు. క్రిబ్బు కడుతున్నప్పుడు ఎంత గోల జరుగుతూ ఉంటుంది. కోయర్ ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు ఎంత గోల. క్యారల్ సింగింగ్స్ జరుగుతున్నప్పుడు చాలా చోట్ల క్వారల్స్గా కూడా మారిపోతున్నాయండి. కాబట్టి మనకు దేవుడు అప్పచెప్పే బాధ్యతను మౌనంగా చేసుకుని వెళ్ళిపోవాలి జోజప్ప గారిలాగా. అదే క్రిస్మస్. ఇక జోజప్ప గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకో పాఠం ఏంటంటేనండి, చట్టాన్ని పాటించాడు, ప్రేమించాడండి. జనాభా లెక్కల సేకరణ సమయంలో దైవ చట్టాన్ని పాటించాడు, రాజ్య చట్టాన్ని పాటించాడు, ప్రజా చట్టాన్ని పాటించాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు. కాబట్టి రెస్పెక్ట్ ఫర్ లా. క్రిస్మస్ పండగ జరుగుతున్న సందర్భంలో పండగ కదా అని చెప్పేసి రయ్యమని సిగ్నల్ సిస్టమ్ కూడా పాటించుకోకుండా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటారు పండగ టైంలో. అందుకే బోల్డ్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ పండగ అంటే చట్ట ఉల్లంఘన పాపం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. చట్టాన్ని పాటించి జోజప్ప గారు క్రిస్మస్ పండగ చేసుకున్నారు. కీప్ ద రూల్స్ అండ్ ద రూల్స్ విల్ కీప్ యూ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించి కాదు, గీత దాటి కాదు, కంచె దాటి కాదు, గీత లోపల ఉంటూ బీ ఇన్ యువర్ ఓన్ కంట్రోల్ వెన్ యూ సెలబ్రేట్ ద ఫీస్ట్స్. జోజప్ప గారిలో నాకు నచ్చిన మరొక గుణం మీతో పంచుకొని ముగించేస్తానండి. అల్లర్లకు, గొడవలకు దూరంగా ఉన్నాడని. ఇందాకలా మనం చెప్పుకున్నాం ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23, 24లో ప్రదానము చేయబడిన కన్యక గర్భవతి అని తెలిస్తే రాళ్ళేసి కొట్టి చంపేయాలి అని ధర్మశాస్త్ర చట్టం. ఈ అవకాశం జోజప్పకు ఉంది. కావాలంటే జోజప్ప గారు తెల్లారగానే మరియ తల్లి గురించి ఇలా గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆమెను బజారున పెట్టి రచ్చబండకి ఈడ్చుకొని వచ్చి ఆమెను రాళ్ళేసి కొట్టి చంపడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఆయనకి. కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతాము, ఆమెను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక. ఆమెను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక. ఈ ఒక్కటి చాలండి క్రిస్మస్ పండగ యోగ్యరీతిలో నెరవేర్చుకోవడానికి. ఈ రోజుల్లో ఇంటి గుట్టు రట్టు చేసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటి పరువు బజారును కీడ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరి పరువు బజారును కీడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. జోజప్ప గారు తన ఇంటి గుట్టు గుమ్మం కూడా దాటనివ్వలేదు. మరియ తల్లి యొక్క పరువు తీయాలని అనుకోలేదు జోజప్ప గారు. ఇదే క్రిస్మస్ పండగ. ఒకరి పరువు తీస్తూ ఈరోజు రాత్రి చూడండి, మిడ్ నైట్ పూజకి వెళ్తారు, లేకపోతే రేపు ఉదయం క్రిస్మస్ పండగకి వెళ్తారు. కొంతమంది మన దగ్గర చేరుతారు. చూడు 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 ఎలాంటి చీర కట్టుకుందో, చూడు 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 ఎలాంటి జ్యువెలరీ, ఎలాంటి నగలు వేసుకుందో, అబ్బాబ్బా చూడు 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 ఎలాంటి మంచి పెద్ద కారు, వాళ్ళకేమి వీళ్ళకేమి. ఈ బ్యాచ్ ఎప్పుడూ ఉంటారండి. అంటే ఏదో రకంగా ఏదో రూపంలో ఒకరి పరువు తీయాలని చూసే బ్యాచ్ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు క్రిస్మస్ పండగ చేసుకుంటున్నారో ఆ దేవుడికే ఎరుక. ప్రియులకు దేవుని బిడ్డలారా, జోజప్ప గారైతే ఆమెను బహిరంగముగా అవమానింప ఇష్టపడలేదు. క్రిస్మస్ వేళలో ఒకరి మీద నిందలయ్యని మనస్తత్వం, ఒకరి పరువు తీయాలని
చూసే మనస్తత్వం కాదు. నిందలు వెయ్యాలనుకోలేదు. జోజప్ప గారు ఇంకా ఏం చేశాడో తెలుసా? ఆ నిందను తన మీదే వేసుకున్నాడు. ఆ నిందను ఏదో తన మీదే వేసుకున్నాడు. గెట్ రెడీ టు టేక్ ద బ్లేమ్, నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ, బీ రెడీ టు టేక్ ద బ్లేమ్. ఏదేను తోటలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటే ఆ భార్యాభర్తలిద్దరు కూడా ఇక్కడ మరియా జోజప్పలు నిందను జోజప్ప గారు తన మీద వేసుకున్నారు. ఇదండి క్రిస్మస్. మనందరి పాప భారాన్ని తన భుజాల మీద వేసుకోవడానికి కదా క్రీస్తు పుట్టారు. ఈరోజు ఒకరి మీద భారాన్ని వేయడానికో ఒకరి మీద నిందలు వేయడానికో మనం గుడికి వెళ్తే అది పండగ అనిపించుకోదు. ఒకరి మనసు బాధ పెట్టకూడదు, నా ద్వారా ఎవరూ బాధపడకూడదు, నా ద్వారా 10 మందికి మంచే జరగాలి కానీ కీడు జరగకూడదని తలంచినటువంటి మంచి మనస్తత్వం. ఈ రోజుల్లో రచ్చ చేయడం, గోల చేయడం, గొడవ చేయడం, కేసులేయడం, ఆస్తుల తగాదాల పేరిట ఇంటి పరువు బజారుని కేడ్చడం, దాంపత్యంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి కొద్దిపాటి మనస్పర్ధలన్నీ కూడా ఊరంతా వినబడేలా కేకలు వేసుకోవడాలు ఫ్యాషన్ అయిపోయిందండి. ఎవరైతే వీధుల్లోనికి వచ్చి పెద్దగా నోరేసుకుని అరిసేస్తారో ఈ లోకం వాళ్ళని హీరోలు అంటుంది, దేవుడు వాళ్ళని జీరోలని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి క్రిస్మస్ వేళ ఒకవేళ జోజప్ప గారు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే అల్లర్లకు గొడవలకు దూరముగా ఉండే తత్వం. ఇక బహిరంగంగా అవమానింప ఇష్టము లేక లోపల ఏదో ఒక చిన్న అనుమానం వచ్చింది జోజప్ప గారికి. అరే ఏంటి మరియమ్మకు నేను నచ్చలేదా, ఏంటి వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న మాటలేంటి అని రకరకాల ఊహలు, అనుమానాలు, అపార్థాలతో ఆ రాత్రంతా నిద్ర పట్టకపోతే అపార్థాలు, తన మైండ్లోకి వచ్చిన డౌట్స్ అన్నీ దేవుడు దూత కలలో కనిపించి నీవు నీ భార్య అయిన మరియను స్వీకరించుటకు వెనుకాడవద్దు, ఆమెను స్వీకరించు అని చెప్పగానే దేవుడి వాక్య బలంతో తనలో ఉన్న అనుమానాలు, అపార్థాలన్నీ పటాపంచలైపోయాయి. కలలో నుండి తేరుకున్న యోసేపు దూత కలలో ఆజ్ఞాపించిన విధముగా వాక్యానుసారము మరియను స్వీకరించి వెళ్ళిపోయాడు. అదే క్రిస్మస్. మనకు కూడా ఎన్నో అపోహలు ఉంటాయండి. వాక్యం చెప్తున్న నా మీద మీకుండొచ్చు, వింటున్న మీ మీద నాకుండొచ్చు. అపోహలతోనూ అపార్థాలతోనూ మనస్పర్ధలతోనూ జరుపుకునేది కాదు క్రిస్మస్. అపోహలనేవి వస్తాయి, మనస్పర్ధలు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. క్రిస్మస్కి సిద్ధపడే సమయంలో జోజప్ప గారు ఎలాగైతే వాక్య బలంతో అపార్థాలను ఛేదించుకొని క్రిస్మస్ పండుగ జరుపుకున్నారో మనం అలా జరుపుకోవాలి. చాలామంది చెప్పుంటారు, బోల్డు మంది పనికి మాలిన బ్యాచ్ ఉంటారు కదా, జోజప్ప గారి దగ్గరికి వచ్చి ఏమయ్యా నువ్వు ప్రదానం చేసుకున్న మరియ గర్భవతి అట కదా, తెలిసట కదా, ఇలా అట కదా, అలాగట కదా, ఇంకా 1కి 10 రెట్టింపు యాడ్ చేస్తారు కదా. చెప్పుడు మాటలు విని క్రిస్మస్ పండగ చేసుకోలేదు జోజప్ప గారు. చెప్పుడు మాటలను చెప్పుతో కొట్టి గెటౌట్ అన్నాడు ఆయన. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి చెప్పుడు మాటలకు కాదు దేవుడి మాటకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి నీతిమంతుడైనటువంటి జోజప్ప గారిలాగా మనం జీవించాలి. ఈ రోజుల్లో గాసిప్స్కి, పుకార్లకు, వదంతులకు, గాలివార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా సత్యవార్తకు, దేవుడి వార్తకే ప్రాధాన్యం ఇస్తూ క్రిస్మస్ చేసుకుందాం. ఫైనల్గా జోజప్ప గారే ఆయనకు యేసు అని పేరు పెట్టారండి. యేసు అన్న నామకరణం. ఆ రోజుల్లో సాంప్రదాయం ప్రకారంగా తండ్రే పేరు పెట్టాలి. ఆ రోజుల్లో సాంప్రదాయం ఏంటి? తండ్రి పేరును అనుసరించి పేరు పెట్టాలి. అంటే యాక్చువల్గా తన పేరు వచ్చేలాగా జోజప్పో యోసేపో అని పెట్టుకోవాలి. కానీ దేవుని యొక్క ఆజ్ఞానుసారము యేసు అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది? నా పేరే ఉండాలి, నా పేరే ప్రచారం అవ్వాలని తన పేరు కోసం ప్రాకులాడలేదు జోజప్ప గారు. తన పేరు కోసం ప్రాకులాడలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తన గుర్తింపు కోరుకోకుండా దేవుడి యొక్క చిత్తమే నెరవేరాలని క్రిస్మస్ పండగ చేసుకున్నాడు జోజప్ప గారు. ఈ క్రిస్మస్ వేళలో గుర్తింపు కోసమేనా అండి ఈ డెకరేషన్సు? గుర్తింపు కోసమేనండి ఆల్ దీస్ ఎక్స్టర్నల్ పంపోసిటీ?
ఐడెంటిటీ కోసమా అండి మన ఈ సేవా కార్యక్రమాలు, ఈ దాన ధర్మాలు, ఈ ఔదార్యము, ఈ ఉదారత? అలా కాకూడదండి. నా పేరు ముఖ్యం కాదు, ఫ్లెక్సీ మీద యేసయ్య పేరు ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పమంటారా? జోజప్ప గారు ఎలా సిద్ధపడ్డారో, ఒకప్పుడు సత్రంలోనే చోటు లేదు, పొమ్మన్నారు, పో 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 అన్నారు. చోటు లేక పశువుల పాకలో బాలయేసుకు జన్మనివ్వాల్సి వచ్చింది. తర్వాత క్రమంలో మనం చదివితేనండి, ముగ్గురు జ్ఞానులు, మత్తయి సువార్తలో మనం చదువుతాం, మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రాంతంలో ముగ్గురు జ్ఞానులు వారు ఎక్కడికి వెళ్ళారు? ఒక్కసారి ఆ మాట చదువుతాను చూడండి. 11వ వచనము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. అంటే ఒక గృహములోకి వచ్చారండి. ఇప్పుడు అరే, ఒకప్పుడు సత్రంలో చోటు లేదు, పశువుల పాకలో ఉన్నారు, ఇప్పుడు గృహములో. ఒకప్పుడు ఇల్లే లేదు, ఇప్పుడు గృహము. అంటే జోజప్ప గారు ఏం నేర్పిస్తున్నారు? జోజప్ప, యోజెఫ్ అన్న మాటకు అర్థం అభివృద్ధి అని అర్థం, చిగురించే కొమ్మ అని అర్థం. మన లైఫ్లో డెవలప్మెంట్ ఉండాలండి, డెవలప్మెంట్. ఒకప్పుడు నిజమే సత్రంలో చోటు లేదు, గతి లేక పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది. కానీ ముగ్గురు జ్ఞానులు వచ్చేసరికి వారు ఒక గృహమున ప్రవేశించారు. అంటే పాకలో నుంచి గృహము కట్టుకునేలాగా డెవలప్ అయ్యారు. అంటే జోజప్ప గారి యొక్క కష్టే ఫలి కుటుంబాన్ని డెవలప్ చేసే కార్యక్రమం. మన జీవితంలో ఈ క్రిస్మస్ వేళలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుండిపోకూడదు. భక్తిలోను, విశ్వాసములోను, వాక్య పఠనములోను ఎదగాలి ఆధ్యాత్మికంగా. అదేవిధంగా మన జీవితాలు సంప్రదాయంలోను, మర్యాదలోను, సంస్కృతిలోను మనం ఎదగాలి. అన్నిటికీ మించి కష్టపడి పనిచేసే మనస్తత్వం, పేదరికం నుండి బయటపడి మన జీవితంలో కూడా మనం ఎదగాలి. ఎదుగుతూ చేసుకునేదే క్రిస్మస్ పండగ, 10 మందిని ఎదిగేలా చేసేదే క్రిస్మస్ పండగ అని మనం ధ్యానించుకుంటూ, ఈ మరియా జోజప్పలు ఏ రీతిగా అయితే సిద్ధపడ్డారో మనము కూడా ఆ రీతిగా సిద్ధపడుతూ యోగ్యమైన రీతిలో ఈ క్రిస్మస్ పండగ చేసుకుందాం. ఈ ఆగమన కాల ధ్యాన వడకంలో పాలు పంచుకున్న మీ అందరికీ దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదములు నేను ప్రకటిస్తున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆగమన కాల ధ్యాన వడకంలో, ఈ అడ్వెంట్ రిట్రీట్లో ప్రతిరోజు మీరందరూ కూడా పాలు పంచుకొని ఈ ఆగమన కాల సిద్ధపాటులో నాతో పాటు వాక్యాన్ని ధ్యానించి క్రిస్మస్ పండగకు సరిగ్గా సిద్ధపడ్డారని నేనైతే నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు జయంతి ఉత్సవాలు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో నిజమైనటువంటి వెలుగులు నింపునుగాక. దేవాది దేవుని యొక్క వాక్యం విని కేవలము ఈ క్రిస్మస్ పర్వదినాల్లోనే కాకుండా రాబోయే సంవత్సర కాలమంతా ఆ దేవుడి కోసం సిద్ధపడుతూ ఈ వాక్యాన్ని మరలా వింటూ ఉండండి. చాలామంది విని మరి షేర్ చేసుకోండి. 10 మందికి ఈ వాక్యాన్ని పంచండి. వాళ్ళకు కూడా తెలియచేయండి, ఇదిగో ఇలా మనం సిద్ధపడాలి అని. కొన్ని మాటలు అక్కడక్కడ మీకు మనస్సు చువుక్కుమనేలా ఉండొచ్చు, కానీ ఇది వాక్యం కేవలము మనల్ని బుజ్జగించే వాక్యమే కాదు, గద్దించే వాక్యము, హెచ్చరించే వాక్యము, మనల్ని సరిచేసి కత్తిరించే వాక్యం కూడా. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మనమందరం కూడా సిద్ధపడదాం. వాక్యం చెప్తున్న నేను కూడా మీ అందరితో పాటు సిద్ధపడుతూ ఈరోజు రాత్రి ఆ బాలయేసుకు నిండైనటువంటి నీరాజనాలు పలకడానికి నేను సిద్ధపడుతున్నాను. మనం అందరం సిద్ధపడదాం. ఈ క్రీస్తు జయంతి మనలో ఒక గొప్ప మార్పును తీసుకురావాలి. మన మారిన జీవితాలే దేవునికి నిజమైనటువంటి నైవేద్యముగా భావించి మనమందరం కూడా ఈ క్రిస్మస్ వేడుకలు చక్కగా హ్యాపీగా జరుపుకుందామండి. దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సర్వదా మీ అందును మీ కుటుంబందును ఉండునుగాక. ఆమెన్.
మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆయురారోగ్యములతోనూ శాంతి సమాధానములతోనూ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.